శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. విష్ణు పురాణం 11వ రోజుకి స్వాగతం పలుకుతూ మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం. నమస్కారం. ఈరోజు 11వ రోజు భీష్మ ఏకాదశి, అంటే మాఘశుద్ధ ఏకాదశి. మహానుభావుడైన భీష్ముడు మరణించిన తరువాత వచ్చిన ఏకాదశిని ఆయన పేరుతో భీష్మ ఏకాదశి అని పిలవడం వ్యవహారికమైనది. ఆయన మీది గౌరవంతో ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు, ఏకాదశి చేసిన వారు మరునాడు నల్ల నువ్వులతో విష్ణువును పూజిస్తారు. నల్ల నువ్వులు కలిపిన పదార్థాలని నివేదనం చేస్తారు. ఇక భీష్మ ఏకాదశి నాడు నువ్వుల నూనెతో వెలిగించిన దీపాన్ని దానం చేస్తారు. నువ్వుల నూనెతో హోమం కూడా చేస్తారు. ఇలా చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు అని నానుడి. కావున భీష్మ ఏకాదశిని తలుచుకుంటూ ఈ 11వ అధ్యాయంలో భీముని ఏకాదశి వ్రతం, ఈ భీముడు ఏకాదశి వ్రతం ఏంటో ఈ పురాణంలో చూద్దాం. సంవత్సరములో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలో గాని, నది లేని చోట తటాకమందు కాని, తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కాని స్నానము చేసినచో పాపములన్నీ హరించిపోవును. పూర్వము అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్సాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారే ఉన్నారు. అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు. అతడు తల్లిదండ్రులు భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకుని ఉండెను. దుష్ట సహవాసము చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను. మధ్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. ఇలా సంపాదించి ధనవంతుడయ్యను. కొంతకాలానికి వృద్ధుడయ్యను. తనకున్న ధనము తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవుతున్నప్పుడు ఇట్లు ఆలోచించాను. అయ్యో, నేనెంతటి పాపాత్ముడనైతిని! ధనము, శరీర బలము ఉన్నదను మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటినూ చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయాను. అన్ని రోజులు ఒక విధముగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు తన ఇంటిలో ప్రవేశించి ధనము, బంగారము ఎత్తుకుని పోయేది. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతయు అపహరింపబడినది. అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతమయ్యనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞాపకం వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్లి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను. నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు చేరాడు. చలికి గడగడా వణికి బిర్ర బిగిసి పోవుచు నారాయణ 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 అని ప్రాణములు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయటం వలన అతడు చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను. అతనికి అని వశిష్ఠుడు తెలియజేశాడు. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రము ఆగలేనివాడు. బండెడన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలనని కుతూహలము పుట్టినది. కానీ ఒక విషయంలో బెంగతో ఎండను. అదేమందువా, ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా, భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకు పోయి, పురోహితుడా,
అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనేదరు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను. అందుకు పాండవ పురోహితుడైన ధౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను. సరే, నేను అటులనే చేయదును. కానీ విప్రోత్తమ, నేను భోజన ప్రియుడన్న సంగతి జగద్విదితమే కదా. ఒక గడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళలేను కనుక ఏకాదశి ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. నాకు ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రత ఫలము దక్కులాగున నాకు ఒక సలహా ఇయ్యమని భీముడు పలికెను. భీమసేను పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు. కానా దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదినం మరి ఒకటి లేదు. ఒక్క సమయములలో మాఘ ఏకాదశి రోజు పుష్యమీ నక్షత్రములో కూడినదయ్యుండును. అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏమియునూ లేదు. సంవత్సరమంతయు వచ్చు 4 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము కానా ఆ దినమున ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు ఏమాత్రమూ సంశయము లేదు. కానా భీమసేన, నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతం ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకము. దీక్షతో ఉన్న ఎడల ఆకలి ఏమాత్రమును కలుగదు, నియమము తప్పకూడదు అని వివరించను. ధౌమ్యుని వలన తన సంశయము తీరినది. భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతము చేసి ఉపవాసం ఉండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుస్తారు. అంతేకాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరము శివరాత్రి కూడా మాఘమాసందే వచ్చుచున్నది. కానీ మహాశివరాత్రి మహాత్మ్యమును కూడా నీకు వివరించదును, శ్రద్ధాళువై ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లనేది. ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైనదో అదే విధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అందురు. అది ఈశ్వరునకు అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమందరి అమావాస్యకు ముందు వచ్చడి దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కాని తటాకమందు గాని నూతి వద్ద గాని స్నానము చేసి శంకరుని పూజింపవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజింపవలెను. అటుల పూజించి శివప్రసాదము అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివ పూజా విధానములో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు. కనుక మాఘమాస కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది. కానా శివరాత్రి దినమున ప్రతి వారు అనగా జాతి భేదము లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలను. మున్ను శబరీ నది తీరమందు ఉన్న అరణ్యములలో కులీయుడు అను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతడు వేట తప్ప మరొకటి ఆలోచన లేనివాడు. కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదీను తెలియదు. జంతువులను వేటాడటంలో నేర్పు కలవాడు. క్రూర మృగముల సైతము ఆ బోయవాణ్ణి చూచి భయపడి పారిపోయాడు. అందుచేత అతడు మనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతి దినం వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియును కంటపడలేదు. సాయంకాలం అవుతున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళట మనస్సంగీకరించనందున వృద్ధు
కృంగిపోయినను ఇక్కడే ఉన్న మారేడు చెట్టుపై ఎక్కి జంతువుల కొరకు ఎదురు చూచుండెను. తెల్లవారుతున్న కొలది చెలువు ఎక్కువై మంచు కురుస్తున్నది. కొమ్మలను దగ్గరకు లాగి వాటిని తన శరీరముతో కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కిందనున్న శివలింగము పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతయు తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను 6-7 పత్రములు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది? శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ చేసి పైగా శివలింగముపై బిల్వాత్రములు పడుట, తిండి లేక ఉపవాసముండుట అవన్నీ బోయవానికి మేలు చేసినవి. జరామరణములకు హెచ్చు తగ్గులు కాని శిశువృద్ధ భేదములకు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమును బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినది. మరి కొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోచుండగా కైలాసము నుండి శివదేవతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని వద్దకు పోయిరి. యమభటులు చేయనది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర నారద గణములతో కొలువు తీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించి ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్న అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించాడు. అంతట యముడు, మహేశ, చాలా దినములకు మీ దర్శన భాగ్యమును కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకొని వచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమనగా మహాశివరాత్రి రోజున తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుకు అర్ధరాత్రంతయు మెలకువగా ఉన్నాడే కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. కనుక అతనిని కైలాసమును తీసుకుని వచ్చిన భావ్యమా, అంత మాత్రమునకు అతను కైవల్యం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా అనంత ఫలము దక్కవలసినదే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాధ్యమునకు ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునకు వివరించెను. యముడు నమస్కరించి వెడలిపోయినాడు. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తా లోకా సుఖినో భవంతు సర్వే జనః సుఖినో భవంతు తథాస్తు.